అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు. పెండింగ్ బిల్లులపై కీలక నిర్ణయం. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, డిఏ, సరెండర్ లీవ్స్ తదితర బిల్లులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సీఎఫ్ఎంఎస్లో బిల్లులకు సర్కార్ డెడ్లైన్ విధించింది. వీరి అందరికీ కూడా మినహాయింపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బిల్లుల్ని సీఎఫ్ఎంఎస్లో సమర్పించేందుకు ప్రభుత్వం తాజాగా డెడ్లైన్ ఇచ్చింది. అలాగే ఈ డెడ్లైన్ నుంచి ఎవరెవరికి మినహాయింపు ఇస్తున్నారో కూడా వివరించడం జరిగింది. వారు తప్ప మిగిలిన వారంతా కూడా తమ బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో నిర్ణీత గడువులోగా అప్లోడ్ చేయాలని కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఇవాళ ఒక మెమో కూడా జారీ చేసిందండి. ట్రెజరీలో బిల్లులు సకాల సమర్పణను నియంత్రించడానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేయబడిన రాబడికి అనుగుణంగా వ్యయాన్ని నియంత్రించడానికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తును సక్రమంగా సిద్ధం చేయడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లుల సమర్పణకు వచ్చే నెల 10వ తేదీని గడువుగా నిర్ణయించింది. అలాగే ఈ డెడ్ లైన్ నుంచి ఎవరెవరికి మినహాయింపు ఇచ్చారో కూడా వెల్లడించింది. హెచ్ఎఫ్ అకౌంట్స్ 010, 020, 040, 060, 070, 130/134, 200/208, 200/209, 240/241, 280, 290, 300, 310/311, 370, 450, 560/561కు ఈ గడువు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారండి. వీటితో పాటు రుణ సేవ బిల్లులు అయినటువంటి లోన్ సర్వీసింగ్ బిల్స్కి సంబంధించి, అలాగే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, కంటింజెన్సీ ఫండ్, గౌరవ వేతనం, కార్పొరేషన్ల జీతాల బిల్లులు, చట్టపరమైన చెల్లింపులకు సంబంధించిన బిల్లులు, ఇవన్నీ కూడా స్థానిక సంస్థలు తమ సొంత నిధులకు సంబంధించిన బిల్లులకు మాత్రం ఈ గడువు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారండి. అలాగే రాజ్భవన్, చార్టెడ్ ఎక్స్పెండిచర్, ప్రకృతి వైపరీత్యాలు, డిగ్రీ ఛార్జీలు, కోర్టు చట్టపరమైన అంశాలకు సంబంధించిన చెల్లింపుల బిల్లులన్నీ కూడా ఈ ఆంక్షల నుండి మినహాయించబడ్డాయి. డిటిఏ, పిఏఓ, సిఈఓ, ఏపీసీఎఫ్ఎస్ఎంఎస్ ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. సో ఈ విధంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి డెడ్ లైన్తో పాటుగా కొన్ని బిల్లులకు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది.